థియేటర్లు బంద్ జూన్ 1 నుంచి అని రాష్ట్రం మొత్తం మీద మీడియాలో వస్తుంది. అయితే మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి లాస్ట్ ఇయర్ నవంబర్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జనవరి నుంచి కొద్దిగా థియేటర్లన్నీ పరిస్థితులు బాగోలేదు. దానికి ఒక పర్సంటేజ్ విధానం పెట్టుకుంటే, ఎందుకంటే మల్టీప్లెక్స్లు ఇస్తున్నారు, ఎక్కడ కూడా ఇస్తే కొద్దిగా బాగుంటుందని మేము డిస్ట్రిబ్యూటర్లు అడగడం జరిగింది. వాళ్ళు ఆ రోజు జనవరి 12 నుంచి అని అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము కమిట్ అయిన సినిమాలు ఉన్నాయండి, జనవరి నుంచి వద్దు అని అన్నారు. సరే అని సర్లే మా డిస్ట్రిబ్యూటర్లు మా అంతా ఎప్పుడు కలిసే ఉంటాం ఉద్దేశంతో అని నిర్ణయాన్ని మార్చుకున్నాం మామూలుగా. తర్వాత ఏప్రిల్ నుంచి అని అనుకున్నాం. ఏప్రిల్లో కూడా సినిమాలు ఏమీ లేవు, చాలా సినిమా రన్నింగ్లో ఉన్నాయి కదా, ఇంక మేమేం కూడా దాని గురించి కూడా అనుకోకుండా డిస్ట్రిబ్యూటర్లు అందరం కలిసి మళ్ళీ మీటింగ్ వేసుకుని మేము ఏప్రిల్లో, అంటే అప్పటికి మేము అంతా మీటింగ్ అవన్నీ పెట్టుకుని అవన్నీ చేసేటప్పటికి హరిహర వీరమల్లు అన్న సినిమా మే 9న అని ప్రొడ్యూసర్ అనౌన్స్ చేయడం జరిగింది. మే 9న ప్రొడ్యూసర్ అనౌన్స్ చేయడం జరిగితే మే 9 వస్తుంది కదా, ఇంకా ఎందుకని జూన్ 1 నుంచి పెట్టుకుందాం అన్న ఆలోచనతో మేము డిస్ట్రిబ్యూటర్ని అదే ఎగ్జిబిటర్లో అందరూ కలిసి మాట్లాడుకుని ఇలా చేద్దాం అది ఇది అని అనుకోవడం జరిగింది. అది ఇంకో విషయం ఏంటంటే, బంద్ అని మేము అనుకోలేదు. థియేటర్లు బంద్ చేసేద్దాం, ఎందుకంటే రన్నింగ్లో ఉంటాయి సినిమాలు. 30 తారీఖున మే 30న సినిమాలు రిలీజులు ఉన్నాయి. ఆ థియేటర్ 30 తారీఖున వేసి 1వ తారీఖుకి బంద్ చేయడం అంటే 2 రోజులు సినిమా వేసేస్తే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతారని మేము అసలు బంద్ అని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అనుకోలేదు. బంద్ చేయాలన్న ఆలోచన తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ మా ఆలోచన లేదు, అనుకోలేదు. కానీ జూన్ 1 వీక్లో ఎప్పుడైతే రిలీజ్ అయిన సినిమాలు ఏదైనా ఉంటే అది డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకొని పర్సంటేజ్ విధానంలో మాట్లాడుకుంటే, ఎందువల్లంటే ఈ సినిమా వ్యాపారం అన్నది మారిపోయింది. మొత్తం వ్యాపారం ఇదివరకులా కాకుండా మొత్తం మారిపోయింది. ఏ విధంగా మారిందో మీ అందరికీ కూడా తెలుసు. రాజమౌళి గారు సినిమా అంటే ఆయన ఒక 3 సంవత్సరాలు సినిమా తీయడు, ఆ హీరోని తీసుకెళ్ళి 3 సంవత్సరాల వరకు బ్లాక్ చేశాడు. అది పాన్ ఇండియన్ సినిమాని సృష్టించడం. అలాగే ఆయన మన తెలుగు ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాడు, దాని వరకు ఓకే. అలాగే నెక్స్ట్ ఇద్దరు హీరోల్ని రామ్ చరణ్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ప్రతి సంవత్సరానికి 2-3 సినిమాలు ఉండి ఎగ్జిబిటర్లు హ్యాపీగా ఉండేవారు. వాళ్ళని కూడా 3 సంవత్సరాలు బ్లాక్ చేసి RRR అని సినిమా చేసి, ఆ విధంగా సినిమా ఇండస్ట్రీకి ఒక విధంగా రాజమౌళి గారు హీరోలందరికీ కూడా పాన్ ఇండియా అని చెప్పేసి ఒక్కొక్కరికి 100 కోట్లు 150 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చేసి ప్రతి హీరోల్ని కూడా ఆ విధంగా, ఏ హీరో అయినా సరే, ఇప్పుడు చిన్న హీరోలు ఉన్నారు వాళ్ళకి ఫ్లాప్ అయిన సినిమాకి 7 కోట్లు తీసుకుంటే నెక్స్ట్ సినిమాకి 14 కోట్లు డిమాండ్ చేసి 14 కోట్లు ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఆ విధంగా కాస్టింగ్ బాగా పెరిగిపోయి ప్రొడ్యూసర్లు కూడా ఈరోజు మీరు బాగా గమనించండి, అసలు సంక్రాంతి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సమ్మరే కలెక్షన్స్ అంటే, అటువంటి సమ్మర్లో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది, ప్రతి సినిమా కూడా. అలాగే ఏమవుతుందంటే ఈ పాన్ ఇండియన్ సినిమా వల్ల ఏమవుతుంది, ప్రొడ్యూసరు ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు, దానివల్ల అదే రేంజ్లో డిస్ట్రిబ్యూటర్ రేంజ్ కట్టవలసి వస్తుంది, దానివల్ల గవర్నమెంట్ రేట్లు ఇవ్వాల్సి వస్తుంది, 200 రూపాయలు 250 300 రేట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ రేట్లు ఇవ్వడం వల్ల ఎగ్జిబిటర్ సేమ్ 250 300 రూపాయలతో అమ్ముతున్నాడు, కానీ ఎగ్జిబిటర్ రేట్లు అమ్మడం వల్ల మామూలు సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఎవరికి కూడా సేమ్ పాత రెంట్ ఉంటుంది, కానీ ఈ రేట్లు పెరిగాయి కదా
అన్న వీళ్ళకి ఎంతో రేషియోలో రెంట్లు పెంచుదామన్న ఆలోచన లేదు. వాళ్ళు కూడా ఒక విధంగా 2-3 సినిమాలకి పెంచుకోమని ఒక 25,000 పెంచుకోమని అన్నారు, కానీ అది చూస్తే బయ్యర్ లాస్. పుష్ప లాంటి సినిమా కూడా ₹1,00,00,000 1,10,00,000 పోయింది. ఆ బయ్యర్ లాస్. ఆ టైంలో వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఏంటి, ఇంత లాస్ అయ్యేమంటే ఆ పెరిగిన 25,000 కూడా ఆ ఎగ్జిబిటర్ని రిక్వెస్ట్ చేస్తే ఎగ్జిబిటర్ ఏమంటాడు, డిస్ట్రిబ్యూటర్ సినిమా ఇస్తేనే ఎగ్జిబిటర్ వేయాలి. ఆ అప్లికేషన్ మీద అలా అన్నారు. దీనివల్ల ఎక్కడికి పోతుంది ఈ సొమ్మంతా అని ఆలోచిస్తే ఎక్కడ హీరోల దగ్గర టెక్నీషియన్ దగ్గర ఉంటుంది. దీనికి ఏదో ఒక మార్గం చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మేమేం చేసామంటే, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ మధ్యకాలంలో సినిమాలు మీకు సినిమాలు చెప్పాలంటే సన్ ఆఫ్ వైజయంతి, రాబిన్హుడ్, జాకు, ఈ సినిమాలు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరు 1,40,00,000, 1,50,00,000, 1,70,00,000 సినిమాలు కొంటే ఒక్కొక్క సినిమా 25,00,000, నెక్స్ట్ 30,00,000, 40,00,000 కూడా చేయలేదు. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి కూడా వాళ్ళు ఎంత పోగొట్టుకుంటాడో చూడండి. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి కూడా ఎగ్జిబిటర్ అడ్వాన్స్ ఇస్తాడు. ఇప్పుడు 1,70,00,000 సినిమా అంటే 1,70,00,000 డిస్ట్రిబ్యూటర్ పెట్టుకోడు. అందులో అతను 30,00,000 పెట్టుకుంటే, 50,00,000 పెట్టుకుంటే, 60,00,000 పెట్టుకుంటే మిగతాదంతా ఎగ్జిబిటర్లు ఇవ్వాలి. ఏదో ఒక సినిమా పే చేస్తేనే వర్షం ఏదైనా ఎగ్జిబిటర్ దగ్గర రొటేషన్ ఉంటేనే అతను సినిమా ఇది ఎగ్జిబిటర్ కూడా బాగుంటాడు. అటువంటి సినిమాలన్నీ తేడాలు వస్తున్నాయి. హీరోలు సినిమాలు చేయటం లేదు. హీరోలు టెక్నీషియన్ అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సంవత్సరం హీరోల సినిమాలు ఏం రిలీజ్ అయ్యి చెప్పండి సార్. అగ్ర హీరోలు ఏ సినిమాలు రిలీజ్ అయ్యి చెప్పండి. తర్వాత ఏదండి, తర్వాత ఏ సినిమాలు లేవు, ఏం లేవు, అసలు ఎవరూ లేరు. వాళ్ళు ఇబ్బంది అంటే చెప్తున్నాయండి. వాళ్ళు ఎందుకు చేయటం లేదంటే వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. 100 కోట్లు 150 కోట్లు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు 3 సంవత్సరాలు తీయకపోయినా 2 సంవత్సరాలు తీసుకున్నా వాళ్ళ రెమ్యునరేషన్ హ్యాపీ. అదే 50 కోట్లతోటి 4 సినిమాలు అయితే 200 కోట్లు వాళ్ళకి వస్తాయి. సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, సితార వంశీ గారు ఉన్నారు. ఆయన సినిమాలు చూడండి, అన్నీ మినిమం గ్యారంటీగా బాగా క్లిక్ అవుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. ఆయన పాన్ ఇండియా సినిమాలు ఏం తీయలేదా? ఆయన హ్యాపీగా అన్నీ క్లిక్ అవుతున్నాయి. ఆయన వేసిన థియేటర్ ఎగ్జిబిటర్ బాగుంటున్నాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటున్నాడు. బోల్డ్ సినిమా సంవత్సరానికి ఒక్కొక్క హీరో 12 సినిమాలు తీసేవారు. మీద నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోవడం వల్ల బయ్యర్కి ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఓటీటీకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ఓటీటీకి అమ్ముకున్నది ఏముంటుంది, 3 వారాలకే ఓటీటీకి వచ్చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో చూస్తే 8 వారాల తర్వాత వస్తుంది. దాన్ని కంట్రోల్ లేదు ప్రొడ్యూసర్లకి, ఏ విధమైన హామీ లేదు. యువతల బాగా నలిగిపోయి నష్టపోయేది డిస్ట్రిబ్యూటరు. దానితోటి పాటు ఈక్వల్గా ఉండేది ఏంటంటే ఎగ్జిబిటరు. ఇప్పుడు సినిమాలు లేవు కదా, సినిమాలు రిలీజ్ అవ్వటం లేదు. సినిమాలు కొంటేనే డిస్ట్రిబ్యూటర్ అనే ఉంటాడు, సినిమాలు చేస్తానే ప్రొడ్యూసర్ అని ఉంటాడు. కానీ ఎగ్జిబిటర్ అలా కాదు కదా. ఎగ్జిబిటర్ 365 రోజులు ఉంటాడు. అతను కరెంట్ బిల్ కట్టాలా, థియేటర్ స్టాఫ్కి శాలరీలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, మొత్తం అంతా అది తప్పటం లేదు. దీనివల్ల కొద్దిగా ఎప్పటి నుంచో పడుతున్న, గతంలో 1980లో కూడా 80 వరకు కూడా పర్సంటేజ్ విధానం ఉండేది. సో ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఇందాక సినిమాటోగ్రఫీ దుర్గేష్ అన్నారండి. అంటే పర్సంటేజ్ అనేది 100%. ఎందుకంటే మాకు సినిమా వ్యాపారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా వ్యక్తి డిప్యూటీ సీఎం. మా కష్టాలు తీర్చేది ఆయనే. అటువంటిది ఆయన సినిమాను ఆఫ్ చేస్తా అంత ధైర్యం ఎవరికీ లేదు. దానికి మేము ఫుల్ వ్యతిరేకం కూడా. అసలు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కాకపోతే వాళ్ళు 100% వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు తెలియదు, నిన్న స్క్రోలింగ్లో చెప్పేది ఏంటంటే, పెద్దలందరికీ కూడా చెప్పాం, ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి మేము తీరుస్తామని చెప్పారు. గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది.
కానీ ఇంతవరకు కూడా సోకాల్ పెద్ద మనుషులు కానీ నిర్మాతలు కానీ ఎవరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు. అది సార్ ఇప్పుడు తెలంగాణ ఆ నలుగురు ఈ నలుగురు కానీ మీరు అంతా చెప్తున్నారు, కానీ యాక్చువల్గా తెలంగాణ వేరు వ్యాపారం అండి. సినిమా ఇండస్ట్రీలో 70-60% బిజినెస్ జరిగేది నైజాం ఏరియా. అయితే ఆ నైజాం ఏరియాలో సోకాలు కొంతమంది పెద్ద మనుషులు థియేటర్లు తీసుకుని ఒక విధంగా కాంపిటీషన్లు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మైత్రి మూవీస్ అని వేరే సపరేట్గా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటే వాళ్ళకే యాంటీగా అప్పటి వరకు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు వ్యతిరేకంగా ఉండేవారు, కాంపిటీషన్గా ఉండేవారు. ఇప్పుడు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు గారు ముగ్గురు ఏకమయ్యి థియేటర్లన్నీ ఒకటిగా చేసుకుని ఈ విధమైన శ్లోకం వస్తుందని, నైజాం ఇలాగ ఇంత దారుణంగా జరుగుతుందని ప్రొడ్యూసర్లు మాతో చెప్తున్నారు. మీ ఈస్ట్ గోదావరి సమస్యని మేమేం పట్టించుకోమండి, ఎంత తేడా వస్తుందండి మీకు పర్సంటేజ్ అది అయితే ఒక 10 లక్షలు వస్తుంది, పెద్ద సినిమా అయితే ఒక 50 లక్షలు వస్తుంది. అదే నైజాంలో వచ్చేటప్పటికి 50 కోట్లు తేడా వచ్చేద్దండి, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని ప్రొడ్యూసర్లు అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే సినిమా ఇక్కడ ఉన్న రెంట్లు వేరు. ఏది మిగతా జిల్లాల్లో చూసుకుంటే ఈస్ట్ వెస్ట్లో థియేటర్ల రెంట్లు చాలా తక్కువ. నైజాంలో ఒక్కొక్క థియేటర్కి 5 లక్షలు కూడా ఉంటాయి. మనకి 2,40,000 మించి ఏ థియేటర్ ఉంటుంది. మళ్ళీ ఎందుకు పక్కన ఉన్న వైజాగ్లో విపరీతమైన రెంట్లు, గుంటూరులో 420 మంది ఆడియన్స్ ఉంటే 4 లక్షల రెంటు, మనకేమో 2,40,000 రెంటు. ఇవన్నీ తేడా ఉంది. నైజాంకి మాకు ఏ విధమైన సంబంధం లేదు. వాళ్ళ రాజకీయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. వాళ్ళు ఏ రాజకీయం చేసినా సరే అందులోనూ కష్టాలు తీర్చేవాడే పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వాళ్ళు ఏదైనా చేస్తారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. దానికి అవునండి. అదే కదండి, ఇప్పుడు నైజాము మీరు మిగతా ఏరియాలు కాదండి. ఎందుకంటే ఎక్కువ నైజాంని బట్టే ఈ ఆలోచన అందరూ, ఎందుకంటే అందరూ హైదరాబాద్లోనే ఉంటారు, ప్రొడ్యూసర్లు కానీ టెక్నీషియన్స్ కానీ మొత్తం మీరు చెప్పిన ఆ నలుగురు కానీ. దానివల్ల ఆ నైజాం బిజినెస్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను 60-70% బిజినెస్ అక్కడే జరుగుతుంది. అందువల్ల అక్కడ థియేటర్లు చాలా పెద్దగా ఎక్కువ థియేటర్లు ఉంటాయి. అందులోనూ అన్ని థియేటర్లు కూడా మీకు తెలుసు ఇప్పుడు అంతా ఎలా జరుగుతుంది అన్నది కూడా. ఏంటంటే సురేష్ బాబు, ఏసియన్ సునీల్ కలిసి ఎప్పటి నుంచో గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు గారు చేస్తున్నారు. వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే కొత్తగా వేరే అతను వచ్చాడు. వచ్చి కొద్దిగా ఏంటంటే కొత్తగా ఫాస్ట్గా ఉంటాడు. నిర్మాతలకి కూడా వీళ్ళేదో మోనోపాలి చేస్తున్నారని అతను ప్రోత్సహించడం మొదలెట్టారు. అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళ ముగ్గురు ఒకటి అవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆ నలుగురు ఇలా చేస్తున్నారు. అది నైజాం సంబంధించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్టేట్లో కానీ ఎక్కడ జరగడానికి లేదు. కొంతమంది చేయడానికి ప్రయత్నం చేస్తున్న మాత్రం వాస్తవమే, కానీ దానికి మేము ఫుల్ వ్యతిరేకం. 100% అండి. ఎందువల్ల అంటే మాకు అదే ఒక విధంగా సంతోషకరమైన విషయం. ఏంటంటే ఎప్పటి నుంచో నలిగిపోతున్న సమస్య మొత్తం స్టేట్లో ఏంటి ఇప్పుడు నేషనల్ లెవెల్లోకి వస్తుంది. ఈ సమస్యని మేము అందరి దృష్టిలో పెట్టగలిగాం అన్న ఆలోచన వచ్చింది. దీనివల్ల ఏదో ఒక పెద్దలు అందరూ నిర్ణయం తీసుకుంటారని 100% అగ్ర హీరోలు స్పందించాలండి. నేను అదే కదండి చెప్పేది. ఆ నలుగురు ఎవరండి ఇప్పుడే కదా చెప్పాను పేర్లు, మీకు పేర్లు కూడా చెప్పాను కదా. ఆ నలుగురు ఎవరు అది అంటే వాళ్ళ వల్ల ఇది నైజాం సమస్యని మీరు తూర్పుగోదావరి జిల్లా పెట్టొద్దని చెప్తున్నాను నేను. అది నైజాం సమస్య.
హరిహర వీరమల్లి అసలు హరిహర వీరమల్లి టార్గెట్ అని ఇప్పుడు ఈ విధమైన రూమర్స్ వస్తున్నాయి, కానీ అసలు హరిహర వీరమల్లి అని టార్గెట్ అని పెట్టుకుంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ కూడా ఏ విధమైన బంధువు లేదు, ఏ విధమైన ఆ, ఏది వాళ్ళకు అనుకూలంగా ఏమీ ఉండదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ థియేటర్లు అన్నీ రన్ చేస్తాం, అన్నీ ఓపెన్ చేస్తాం. థియేటర్లు ప్రత్యేకంగా హరిహర వీరమల్లి పట్టుకుని అన్నారంటే మాత్రం దానికి ఫుల్ వ్యతిరేకం మేము. ఎందుకంటే మా ఆలోచన వేరు, మా 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 ఇబ్బందులు మా బాధలు వేరు. మేము మా జిల్లా అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా జనవరి నుంచి అనుకున్నాం, అది మళ్ళీ ఏప్రిల్ నుంచి అనుకున్నాం. అది కూడా మే 9న హరిహర వీరమల్లి రిలీజు తర్వాత అనుకున్నాం, కానీ సడన్గా మే 9 పోస్ట్పోన్ అయిపోయి జూన్ 12కి వెళ్ళడం వల్ల ఇది అనుకుంది. అంతేకాని ఇప్పుడు కూడా మేము ఏమనుకుంటున్నామంటే మేమందరం కూడా ఒకటి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇబ్బంది పెట్టి ఆలోచన లేదు. గతంలో భీమ్లా నాయక్ ఆ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎందుకంటే మన సమస్యలు తీర్చే వ్యక్తి ఆయన ఆలోచన ప్రతి ఎగ్జిబిటర్లో ఉంది, ప్రతి డిస్ట్రిబ్యూటర్లో ఉంది, ప్రతి ప్రొడ్యూసర్లో ఉంది. ఇది కొంతమంది ఏమైనా ఆలోచనతో చేస్తే మాత్రం దీన్ని ఫుల్ వ్యతిరేకిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బంధు ఉండదు. దీని పరిష్కారం ఏంటంటారు? ఈ ఇండస్ట్రీ చాలా సఫర్ అవుతుంది చాలా సంవత్సరాల నుంచి. దీని పరిష్కారం మీరు ఒక ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా మీరు చెప్పండి. ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు మీరు? అలా పరిష్కారం అంటే మొన్న రేట్ల గురించి ఒక కమిటీ వేసారండి. కమిటీలో ఆ కమిటీలో ఏమైందంటే ఓ ప్రొడ్యూసర్ని వేశారు. దాంతో పాటు మేము అంటుందంటే 3 సెక్టార్లు ఉండాలా కమిటీలో. డిస్ట్రిబ్యూటర్ ఉండాలా, ఎగ్జిబిటర్ ఉండాలా, ప్రొడ్యూసర్ ఉండాలా. ముగ్గురు కూర్చుంటేనే ఏ సమస్య అయినా పరిష్కరిస్తుంది. ఎందుకంటే ఇండివిజువల్గా ఉంటే ఎవరి సమస్యలు చెప్తాడే కానీ మిగతా సమస్య భుజాల మీద వేసుకుని చెప్పడు. మేము అనేది ఏంటంటే ముగ్గురులతోటి కమిటీ వేసి ఈ సమస్యలు మెయిన్ ఏంటంటే ఎగ్జిబిటర్ల పరిస్థితి అస్సలు బాగోలేదు. మీకు ఇచ్చే ఈ పత్రికా ముఖంగా చెప్పేది ఏంటంటే మొన్న కోవిడ్ టైంలో కరెంటు బిల్లు విషయంలో మాకు 2 సంవత్సరాలు కూడా మేము కట్టలేదు, గవర్నమెంట్ కూడా అవసరం లేదని ఇచ్చింది. కానీ మళ్ళీ కోర్టు ఏమొచ్చిందంటే ఇప్పుడు మొత్తం కట్టమని హైకోర్టు తీర్పు వచ్చింది. అంటే థియేటర్లు మూసేసిన తర్వాత కూడా ఇప్పుడు కరెంటు బిల్లు కట్టమని హైకోర్టు తీర్పు ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. దీనివల్ల అసలు ఎగ్జిబిటర్ అనేది ఛాన్స్ ఉండడం లేదు. మెయిన్ అప్పటికి ఇప్పుడు కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయాయి, స్టాఫ్ శాలరీస్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. కానీ మెయిన్ ఒకటే లోపమండి, ప్రతి హీరో కూడా 3-4 సినిమాలు తీయాలండి సంవత్సరానికి. వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలండి. మొత్తం పాన్ ఇండియా పిచ్చిలో నుంచి బయటికి రావాలండి. ఆ పిచ్చిలో నుంచి బయటకు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుందండి. లేకపోతే అసలు ఇండస్ట్రీ మనం ఇలాగే చెప్పుకుంటాం, ఇలాగే ఉంటుంది, కానీ ఇలాగే పోతుంది. కానీ నలిగిపోయేది అయితే డిస్ట్రిబ్యూటర్లు, మన ఎగ్జిబిటర్లు సార్. ఏంటంటే పర్సంటేజ్ విధానం థియేటర్ వాళ్ళతో డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుంటాం. ఆ పర్సంటేజ్ ఇస్తే సినిమా వేద్దాం, లేకపోతే ఆఫ్ చేసేద్దాం అన్న ఆలోచనే తప్పితే మాకు అసలు థియేటర్ క్లోజ్ చేసుకుందాం అంటే అసలు ఏమంటారు, అసలే ఏమీ లేదు. మళ్ళీ క్లోజ్ చేసుకుంటే మళ్ళీ కరెంటు బిల్లు కట్ట తప్పదు, ఏదైనా తప్పదు. అంతా కూర్చునే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. కానీ బంధు ఇదైనా కార్మికుల సమస్య కాదు, ఏ సమస్య కాదు. ఇది ఒక వ్యాపారం సంబంధించిన సమస్య. ఇది మేమంతా అదే చెప్తున్నామండి. మీరు అందరూ కలిసి ఎగ్జిబిటర్లుగా మొత్తం మిగతా ఏరియాలు అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే 1వ తారీఖున బంద్ అన్న ఆలోచన తీసేయండి. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అని ఆయన మనకి సమస్యలు తీర్చే వ్యక్తి అయినా, అందువల్ల 1-2 నెలలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డాం బంద్ అని అనకండి. మన సమస్య పరిష్కారం 1-2 నెలలు ఆగిన తర్వాత ఆగస్టులో పెట్టుకుందాం. అంతేకాని ఇప్పుడిప్పుడే చేయాల్సిన ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని ఇదే పెట్టేస్తే ఎలాగా? మనం అనుకోకుండా మేలో వస్తుందన్న సినిమా జూన్లో వచ్చేసింది, మేలో పోస్ట్పోన్ అయిపోయింది. దానివల్ల ఈ ఇబ్బంది. అందులో ఇది వేరే విధంగా రాజకీయం చేయొద్దు. మే 9న
మే 9 కదా అదే అడుగుతున్నాం. ఓటీటీ ఒక ఏప్రిల్ ఓటీటీ ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ఏమో ఇవన్నీ ఉంటే అసలు మీకు లైఫ్ ఉంటుందా రేపటి నుంచి పైరసీలు అవన్నీ కలిసి అసలు అండ్ ఫైర్ సీల్ గురించి ఒకటి మాట చెప్పిన చాలా దారుణం. కొత్త ఏ ప్రింట్ ఎలాగో వస్తుందంటే నూన్ షో రిలీజ్ అవుతే కరెక్ట్గా మీ 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 ఫోన్లోకి వచ్చేస్తుంది సినిమా హెచ్డి క్వాలిటీ తోటి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేస్తుంది. చాలా దారుణం. ఇవన్నీ సమస్యలు ఉన్నాయండి ప్రొడ్యూసర్కి, ఇవన్నీ చాలా బాధలు ఉన్నాయి. ఈ ఓటీటీ అన్నది ఏంటంటే ఆ కోవిడ్ మహమ్మారి వ్యాపారాలు వ్యవస్థని మనుషులు అందరినీ మార్చేసిందండి. అందులో సినిమా వ్యాపారాన్ని మరీ మార్చేసింది. అందువల్ల ఆ ఓటీటీని ప్రతి మిగతా స్టేట్లు ఎలా చేస్తున్నారో అలా చేస్తే సరిపోద్ది. థియేటర్ కాదు సార్, ఓవర్సీస్కి ఇస్తాం సార్, ఓవర్సీస్కి ఇస్తాం. అది మనకంటే ముందు ఉంటుంది. వాళ్ళు మనం రాత్రి మనం పడుకునే టైంకి ఉదయం లేచేటప్పటికి అక్కడ సినిమా పడిపోద్ది, టాక్ కూడా వచ్చేద్ది. అదేండి అమెరికాలో కూడా పన్నులు పెంచేశారు. ఇప్పుడు సినిమాల మీద ట్రంప్ ఆ సినిమాలకే పన్ను తగ్గించాలి, మిగతా ఇతర దేశాలు ఓవర్సీస్ కూడా ఇప్పుడు ఇన్కమ్స్ తగ్గాయి. ఇంకా అంతే. అప్పుడు చాంబర్ ఒక స్క్వాడ్ వేసిందండి, కొంతమందిని వేసి దానికి ప్రత్యేకంగా వాళ్ళు ఖర్చు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని వేసి అవన్నీ చేశారు, అన్ని చోట్ల చేశారు. కాకపోతే అది ఎవరి వల్ల అవ్వటం లేదండి. అవన్నీ చేస్తున్నారు. ఏముందంటే దాని మీద అలా కదండి, మీరు అర్థం కావట్లేదు. దానివల్ల మీకు ఎవరు నష్టపోతున్నాడు అంటే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ని ఎవడో పట్టించుకుంటలేదు. ఇప్పుడు మొత్తం అంతా మీరు అందరూ ఒకటే ఆలోచించండి. మీకు డిస్ట్రిబ్యూటర్ అన్నవాడు మైండ్లో ఉంటాడు. మీకు వేళంతా ఎగ్జిబిటర్ సమస్య అంటున్నారు, మీరు ప్రొడ్యూసర్ సమస్య అంటున్నారు, కానీ సమస్య అంతా ఉన్నది డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు మైండ్లో ఉండదు మీ ఎవరికి కూడా. అతను ఆస్తులు తాకట్లు పెట్టి అన్ని తాకట్లు పెట్టి సినిమా చేసి ఒక సినిమా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను 3 సినిమాలు ఈ గత నెలలోనే. రాబిన్ హుడ్ కానీ, వైజయంతి సన్ ఆఫ్ వైజయంతి కానీ, జాక్ సినిమా కానీ ఒక్కొక్కడు 1,40,00,000 1,60,00,000 సినిమా కొంటే 10 లక్షలు 30 లక్షలు వచ్చాయి, వసూలయ్యాయి. పోయింది ఎవరు? డిస్ట్రిబ్యూటర్. ఈయన ఎవరో పట్టించుకోరు. మేము అనేది అదే. పోనీ డిస్ట్రిబ్యూటర్ మానేద్దారంటే ఇది అలవాటైన వ్యాపారం, అందులోనే ఆల్రెడీ అప్పుల్లో ఉంటాడు. అది మానేస్తే ఆడి ఇంటికి వచ్చి పడిపోతారు. ఏదో రన్నింగ్ ఏదో బొంగరం తిరిగితే నంతసేపు బాగానే ఉంటుంది, బొంగరం ఆగిపోతే బొక్కలు కనబడతాయి అంటారు చూసారా, ఆ విధంగా ఉంది డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి. అది కావాల్సి మీ పత్రికా ముఖంగా కోరుకునేది. హాలీవుడ్ స్థాయికి ఎదిగాం కదండి, ఇంకెంతకంటే చాలు. మన టార్గెట్ రీచ్ అయిపోయింది కదా, ఇంకెందుకు. అవును, అందరూ అవును బ్రహ్మాండంగా. ఈ మధ్యకాలంలో కూడా మీరు ఒకసారి గమనించండి, రాజమౌళి లేకముందు కూడా సినిమాలు ఒక్కొక్క హీరో 3 సినిమాలు 4 సినిమాలు, మహేష్ బాబు అన్నీ వచ్చి. ఎప్పుడైతే ఈ సినిమాలు నేను చెప్తున్నాను కదండి, ఈ ఇండస్ట్రీ పాడైపోవడానికి కారణం పాన్ ఇండియా సినిమా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.